థ్యాంక్ యూ రాజ్కుమార్ పటేల్ గారు. మరి కార్యక్రమంలో తర్వాత బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి గారిని మాట్లాడాల్సిందిగా మనం. పెద్దలు సూచించిన మేరకు ఎక్కువ సమయం తీసుకోకుండా సభకు నమస్కారం అనుకుంటా మొదలు పెడుతూ, ఇప్పటికే చాలామంది ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. ఇంకా కూడా పెద్దలు చెప్పే అనేక సూచనలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా కొన్ని మాత్రమే నేను మీకు తెలియజేయగలుగుతాను. తప్పకుండా మనం అందరం ఇప్పటివరకు జూబ్లీస్ వచ్చిన ప్రతి ఎన్నిక గెలుచుకుంటూ వచ్చినాం. ఎందుకంటే ఇక్కడ సంస్థాగతంగా నిర్మాణం పటిష్టంగా ఉండడం, బూత్ లెవెల్గా మనం అందరం ఆర్గనైజ్డ్గా ఉండడం, ఏ విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళాలి అనేది మనమందరం గతం నుంచి కూడా చేస్తూ వచ్చినాం. 2018 ఎన్నికల నాటికి మన పోచంపల్లి గారే ఆ రోజు ఇన్ఛార్జ్ ఉండే. ఆయన వచ్చి మన దగ్గర సమీక్ష నిర్వహించేసరికి అప్పటికే ఒక రౌండ్ మనం బూత్ మొత్తం కూడా ప్రజల వద్దకు వెళ్ళి తిరిగి వచ్చింది. ఆయన ఆశ్చర్యపోయారు. అయితే మేము చెప్పినాం, అన్న ఇక్కడ మా దగ్గర ఈ కోచింగ్ సెంటర్లో ఉన్నట్టే ఉంటుంది, ప్రతిరోజు ఎవరెవరు ఎక్కడ తిరుగుతున్నారు అనేది కూడా మానిటర్ చేసుకుంటా చేసినాం. అందుకనే మా దగ్గర ఈ విధమైన పనితీరు ఉందనేది ఆ రోజు చెప్పినాం. రేపు మళ్ళీ మనం అదే పని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది, అదైతే నిజం. కానీ అదే సమయంలో ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గమైనది కూడా అనేది మనం గ్రహించాలి. అన్ని రకాల వ్యవస్థలని వాడతారు వాళ్ళు, మనల్ని భయపెట్టనికో లేకపోతే బెదిరించనికో ప్రజలను మభ్యపెట్టనికో. ఎంత దారుణం అంటే ఆఖరికి చదువుకున్న ఐఏఎస్ ఐపీఎస్లు కూడా వాళ్ళకి వంతబాడుతూ వాళ్ళు చెప్పిన అబద్ధాలే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. మొన్ననే మనం చూసినాం, శ్రవణ్ గారు నిన్ననే దానిపైన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ గడిచిన 10 ఏళ్లలో రేషన్ కార్డులే ఇయ్యలే బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకుంటా అసత్య ప్రచారం ప్రభుత్వ కార్యక్రమంలో చెప్పారు. రేపు ఇట్లాంటి అబద్ధాలు మళ్ళీ చెప్పుకుంటూ వస్తారు వాళ్ళు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఇందాక చెప్పినట్టు బూత్కి ఎవరైతే 10 మంది ఉంటారో ప్రతి ఒక్కళ్ళు ఒక 100 మందిని మనం అందరం కూడా మన ఓటర్ల కింద మనం ఓన్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఇటువంటి అసత్య ప్రచారం జరిగిందంటే తక్షణం వాళ్ళతో మాట్లాడే విధంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోండి. ఆ 100 మంది ఎవరైతే మనకు కేటాయించడం జరిగిందో ఓటర్లు, వాళ్ళందరినీ వీలైతే ఫోన్ నెంబర్లు తీసుకుని ఒక గ్రూప్ లాగా పెట్టుకోండి. ఇటువంటి అసత్య ప్రచారం వచ్చినప్పుడు తక్షణం మనం ఇక్కడి నుంచి పంపించే నిజాలు ఏదైతే ఉందో ఫ్యాక్ట్ చెక్ చేసి పంపిస్తామో వాటిని తిరిగి వాళ్ళకి పంపించచ్చు. ఎందుకంటే మన దగ్గర ఉన్నది స్వయంగా ఇప్పుడున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న మాట్లాడడం జరిగింది. మండలిలో సమాధానం చెప్తూ గత ప్రభుత్వం 6,47,000 రేషన్ కార్డులు ఇచ్చింది అని చెప్పింది. వీడియో కూడా ఉన్నది. అటువంటి వీడియోని మనం కనుక ప్రజలకు పంపించినాం అనుకోండి, అరే ఈ కాంగ్రెస్ వాళ్ళు దొంగలు ఉన్నారు రా భయ్, నిన్న వచ్చేమో ఇయ్యలేదని చెప్పారు, ఇలా అలా మంత్రే చెప్తుండు కదా అనుకుంటా వాళ్ళందరూ కూడా నిజాలను గ్రహిస్తారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం ఎలక్షన్ అయ్యేంత వరకు. ఇందాక సోహెల్ భాయ్ గారు చాలా మంచి సూచన చేశారు. మనకి ఒక్కోసారి కుటుంబంలోనే కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. అటువంటివి ఏమైనా ఉంటే కూడా ఈ ఎలక్షన్లో పక్కకు పెట్టేద్దాం. ఎవరైనా సరే మన గతంలో మనతో పనిచేసిన మిత్రులు ఉన్నారు, ఏదైనా కారణం చేత కొద్దిగా దూరంగా ఉన్నారు అనుకుంటే పోయి వాళ్ళని కలుద్దాం. కలిసి తమ్మి ఇది ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్, ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఎలక్షన్ ఇది. ఎందుకంటే ఈ ఉప ఎన్నిక ద్వారా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఒక మెసేజ్ పోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వం చేతగానితనం, ఈ ప్రభుత్వం అసమర్థత, ఈ ప్రభుత్వం యొక్క అవినీతి, వీటన్నిటిని ప్రజలు తిరస్కరిస్తున్నారు అనే భావన మొత్తం తెలంగాణకు పంపించాలంటే మనం ఈ జూబ్లీస్ బై ఎలక్షన్నే దానికి ఒక మంచి వేదికగా వినియోగించుకుని కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మనందరం కూడా ఒక బలాన్ని అందించే అవకాశం ఇది అనేది గుర్తిస్తూ మీ అందరికీ నేను మరొకసారి కోరుతున్నా, తప్పకుండా మనం గెలుస్తాం. కానీ గెలిచేంత వరకు మాత్రం ఎక్కడ మనం కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్లోకి పోయి మనం